హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎగ్జామ్ 360. ఈరోజు మన వీడియోలో మెయిన్స్కి సంబంధించినటువంటి పాలిటీ క్వశ్చన్స్ ఎలా ఆన్సర్ చేయాలనేటువంటి విషయాన్ని మనం చర్చిస్తున్నాం. సో ఎందుకంటే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్కి ఆన్సర్ తెలియడం మాత్రమే కాదు, మనం హౌ వీఆర్ ప్రజెంటింగ్ దిస్ ఆన్సర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో లెట్ us స్టార్ట్ విత్ సడన్ సింపుల్ క్వశ్చన్స్. అసలు ఎగ్జామినేషన్ని మనం ముఖ్యంగా మెయిన్స్లో క్వశ్చన్ని ఎలా అప్రోచ్ చేయాలి, ఎలా రాయాలి అనేటువంటి విషయాన్ని మనం చూస్తే ఫస్ట్ క్వశ్చన్ని మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. వాట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్? వాట్ ఆర్ ద వెల్ఫేర్ మెకానిజమ్స్ ఇంప్లిమెంటెడ్ బై వేరియస్ గవర్నమెంట్స్ ఇన్ అకార్డెన్స్ విత్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ? సో మనకి రాజ్యాంగంలో మనకి పార్ట్ 4 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, విచ్ వన్? పార్ట్ 4 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ దేని గురించి చెప్తుంది? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ గురించి చెప్తుంది, ఆదేశిక సూత్రాల గురించి. ఇవి చాలా చాలా ముఖ్యమైనవి, ఎందుకంటే దీస్ ఆర్ నథింగ్ బట్ ఇన్స్ట్రక్షన్స్ టు ద గవర్నమెంట్, ఆర్ ఇన్స్ట్రక్షన్స్ టు ద స్టేట్. ఓకే, మరి గవర్నమెంట్ ప్రజలకు సంబంధించినటువంటి ఎలాంటి పాలసీస్ తీసుకోవాలి, ఓకే, వెల్ఫేరిజంని ఎలా మనం ఎన్షూర్ చేయాలి, ఎందుకంటే మన రాజ్యాంగం దేని గురించి మాట్లాడుతుంది? వెల్ఫేర్ స్టేట్ గురించి మాట్లాడుతుంది. మనకి ఆర్టికల్ 38 ఉంది, విచ్ టాక్స్ అబౌట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది సోషల్ ఆర్డర్ విచ్ మస్ట్ ఎన్షూర్ సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ జస్టిస్. ఆ రకంగా మన రాజ్యాంగంలో వెల్ఫేరిజం అనేటువంటి కాన్సెప్ట్ మనకు డిపిఎస్పి రూపంలో ఉంది. అయితే ఇక్కడ ఏమడుగుతున్నాడు? వెల్ఫేర్ మెకానిజం మన దేశంలో మన రాజ్యాంగం ప్రకారం, డిపిఎస్పిస్ ప్రకారం ఎలాంటి వెల్ఫేర్ స్కీమ్స్ని, సంక్షేమ కార్యక్రమాలని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనేటువంటి క్వశ్చన్ని ఈ పర్టికులర్ క్వశ్చన్లో అడగడం జరిగింది. మరి ఆన్సర్ ఎలా ఉండాలి అంటే ఇది ఒక మోడల్ ఆన్సర్ మాత్రమే. చూస్తే డిపిఎస్పిస్ ఇంపోజ్ మోరల్ ఆబ్లిగేషన్ ఆన్ ద గవర్నమెంట్ ఆఫ్ ద డే. మోరల్ ఎందుకంటున్నాం? బికాస్ దీస్ ఆర్ నాట్ జస్టిసబుల్ ఇన్ నేచర్. ఆర్టికల్ 37 చెప్తుంది అనమాట. ఓకే, సో ఇన్ దట్ సెన్స్ దే మార్క్ ఎ షార్ప్ బ్రేక్ ఫ్రమ్ ద ప్రీవియస్ కలోనియల్ స్టేట్. సో కలోనియల్ స్టేట్ అంటే మనం ఇదివరకు బ్రిటిష్ వాళ్ళ రూల్లో ఉన్నాం కాబట్టి, సో ఇట్ ఈస్ అ డిపార్చర్. సో బికాస్ వీ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ అ డెమోక్రటిక్ రూల్ అండ్ డెమోక్రటిక్ కాన్స్టిట్యూషన్. In the democratic constitution, through this particular means of constitution, we are trying to ensure the implementation of the welfareism and welfare schemes. సో మరి ఎలాంటి స్కీమ్స్ మనం ఇంప్లిమెంట్ చేసామంటే ఒక్కొక్క ఆర్టికల్ ప్రకారం ఒక్కొక్క రకమైన వెల్ఫేర్ స్కీమ్ని మనం ఇంప్లిమెంట్ చేసామన్నమాట. ఇప్పుడు ఆర్టికల్ 39 ఉంది. ఆర్టికల్ 39 దేని గురించి మాట్లాడుతుంది? ఈక్వల్ ఆపర్చునిటీస్ అండ్ డిగ్నిటీ ఫర్ ద చిల్డ్రన్. సో చూడండి, మనకి చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ యాక్ట్ ఆఫ్ 1986ని ఎనాక్ట్ చేసాం. అలాగే 2016లో దాని అమెండ్మెంట్ తీసుకొచ్చాం. ఈ రకంగా చైల్డ్ వెల్ఫేర్ని మనం ఎన్షూర్ చేస్తున్నాం. ముఖ్యంగా చైల్డ్ వెల్ఫేర్ అనేది చాలా ముఖ్యమైనది, ఎందుకంటే బికాస్ ద టుడేస్ చిల్డ్రన్ ఆర్ ద ఫ్యూచర్ ఫర్ ద నేషన్. సో కాబట్టి వీఆర్ ఇంప్లిమెంటింగ్ సచ్ స్కీమ్స్. ఏ ఆర్టికల్ ప్రకారం? ఆర్టికల్ 13. ముఖ్యంగా ఆర్టికల్ 13 చాలా విషయాలు మాట్లాడుతుంది. ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ అడెక్వేట్ వేజెస్ ఫర్ మెన్ అండ్ విమెన్, జెండర్ ఈక్వాలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ వేజ్ పేమెంట్, ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆపర్చునిటీస్, లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్, in terms of disposal of property, okay, at the common good of the people, at the common ownership of the people. ఇవన్నీ గురించి ఆర్టికల్ 13 గురించి 13 మాట్లాడుతుంది. సో కాబట్టి అన్నీ మెన్షన్ చేయాల్సిన పని లేదు. సో ఏదైతే ఇంపార్టెంట్ ఉంటుందో అలాంటి స్కీమ్ని మనం ఇక్కడ ఇండికేట్ చేయొచ్చు, మెన్షన్ చేయొచ్చు అనమాట. అలాగే చూడండి, ఆర్టికల్ 39A విచ్ టాక్స్ అబౌట్ అడెక్వేట్ లైవ్లీహుడ్, మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ ఫర్ మెన్ అండ్ విమెన్. సో మనం అందుకోసం ఏం చేస్తున్నాం? ఎంజీ నరేగాని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అలాగే ఈ ఆర్టికల్ 41 కూడా చెప్పాలంటే రైట్ టు వర్క్ గురించి చెప్తుంది. ఆర్టికల్ 41 రైట్ టు వర్క్ గురించి చెప్తుంది. ఆ రకంగా ఆర్టికల్ 41ని సాటిస్ఫై చేస్తుంది, అలాగే ఆర్టికల్ 39Aని సాటిస్ఫై చేస్తుంది. ఎంజీ నరేగా. ఎంజీ నరేగా ఎలాంటి స్కీము? ఇట్ ఈస్ అ స్కీమ్ విచ్ ఈస్ బేస్డ్ అపాన్ డిమాండ్ డ్రివెన్. ఓకే, డిమాండ్ డ్రివెన్ స్కీమ్ అంటాం. ఎందుకంటే ఎంతమంది జాబ్లో ఎన్రోల్ అవుతే, ఎంతమంది జాబ్ కార్డ్స్ తీసుకుంటే అంతమందికి మనం ఏం చేయాలి? మనం రైట్ టు వర్క్ని ఎన్షూర్ చేయాలి. సో ఈ రకంగా ఎంజీ నరేగా స్కీమ్ అనేది చాలా ఇంపార్టెంట్ స్కీమ్. సో ఇది 100 days వర్క్ని ఎన్షూర్ చేస్తుంది. ఇది 2005లో మనం ఎనాక్ట్ చేసాం. అంటే మనం వెల్ఫేర్ స్కీమ్స్ని ఏ రకంగా ముందు తీసుకెళ్తున్నాం? దీన్ని ఏమనొచ్చు అంటే ఎంటైటిల్మెంట్ బేసిస్లో మనం తీసుకెళ్తున్నాం. వాట్ ఈస్ దట్? ఎంటైటిల్మెంట్ స్కీమ్స్. ఏమి ఇస్తున్నాం? లీగల్ ఎంటైటిల్మెంట్ అంటే పని హక్కుని మనం చట్టబద్ధం చేసాం బై మీన్స్ ఆఫ్ వాట్ ఈస్ దట్? ఎంజీ నరేగా. ఆ రకంగా తర్వాత ఆర్టికల్ 39A విచ్ టాక్స్ అబౌట్ ఫ్రీ లీగల్ ఎయిడ్, ఈక్వల్ జస్టిస్. సో ఈ రెండు కూడా కనిపిస్తున్నాం. దీనికోసం ఒక ఇన్స్టిట్యూషనల్ మెకానిజంని మనం ఎస్టాబ్లిష్ చేసాం. దేని పేరుతోని? నల్సా, నేషనల్ లీగల్ సర్వీసెస్ యాక్ట్ ద్వారా.
తద్వారా ప్రతి కోర్టులో కూడా లీగల్ సర్వీసెస్ కమిటీస్ ఉంటాయన్నమాట. ఆ లీగల్ సర్వీసెస్ కమిటీస్ ఎవరైతే నిందితులు ఉంటారో వాళ్ళకి ఫ్రీగా జస్టిస్ అంటే ఫ్రీ లీగల్ ఎయిడ్ అంటే అడ్వకేట్స్ అంటే మనం లీగల్ అసిస్టెన్స్ కానీ, డ్రాఫ్టింగ్ కానీ, ప్లీడింగ్ కానీ, లేదంటే కోర్ట్ ఫీజులు కానీ ఇలాంటి మెకానిజంని మనం ఎన్షూర్ చేస్తున్నాం, ఫ్రీగా ఇచ్చేటువంటి మెకానిజంని. సో ఫ్రీ లీగల్ ఎయిడ్ అంటున్నాం. సో అలాగా సమాజంలో ఎవరైతే అణగారిన వర్గాలు ఉంటాయో, లేకపోతే విమెన్, లేకపోతే what is that accused in the custody, disabled people, those whose income is falling below 1 lakh rupees per annum, ఇలాంటి అందరికి కూడా మనం ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇస్తున్నాం. అలాగే మరొక విషయం ఏం చేస్తున్నాం, లోక్ అదాలత్స్ మనం ఆర్గనైజ్ చేస్తున్నాం. లోక్ అదాలత్ అంటే ఏంటి? దిస్ ఈస్ అ మీన్స్ ఆఫ్ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ మెకానిజం. ఇది ఒక ఇన్ఫార్మల్ జస్టిస్ డిస్పెన్సేషన్ మెథడ్ అనమాట. అంటే జ్యుడిషియల్ డిస్ప్యూట్ రిజల్యూషన్ అంటే చాలా డిలేడ్గా జరుగుతుంది. అదే లోక్ అదాలత్ అయితే మనం జనరల్గా కన్సిలియేషన్ ద్వారా, మనం ఈజీగా కాంప్రమైజ్ ద్వారా మనం ఈజీగా అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ని అచీవ్ చేయడానికి ఇది ఒక అవకాశం అనమాట. ఈ రకంగా మనం ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇస్తున్నాం. మరొక వైపు చూస్తే ఆర్టికల్ 40 ఇది స్టేట్ని ఏం చెప్తుంది? ఇట్ ఈస్ డైరెక్టింగ్ ద స్టేట్ టు ఎన్షూర్ ద ప్రమోషన్ ఆఫ్ ది పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్, ఆర్టికల్ 40. సో ఈ రకంగా మనం ఏం చేస్తాం, 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ని తీసుకొచ్చాం. తద్వారా పార్ట్ 9ని యాడ్ చేస్తాం. సో అలాగా మనం 11th షెడ్యూల్ కూడా యాడ్ చేస్తాం. తద్వారా మనం ఒక లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనేటువంటి వ్యవస్థను తీసుకొచ్చి వీ హ్యావ్ ఎస్టాబ్లిష్ ద థర్డ్ ఇయర్ ఆఫ్ ది డెమోక్రసీ, అంటే 3వ అంచెని మనం యాడ్ చేస్తాం ఈ డెమోక్రటిక్ స్ట్రక్చర్లో. తద్వారా డీసెంట్రలైజేషన్ అనే దానికి మనం అవకాశం కల్పించాం. సో దట్ గవర్నమెంట్ ఈజ్ లోకల్లీ అవైలబుల్ టు ఎన్షూర్ ద బెనిఫిట్ ఆఫ్ ది పీపుల్ అట్ ద లోకల్ లెవెల్. అంటే ప్రభుత్వం ప్రజలకి అందుబాటులో ఉంటుంది, ప్రజలకు జవాబుదారీగా ఉంటుంది. తద్వారా ఈ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ద్వారా చాలా వెల్ఫేర్ స్కీమ్స్ మనం ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం దొరికింది. ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే వెల్ఫేర్ మెకానిజంగా చెప్పుకోవచ్చు. మరొక వైపు ఆర్టికల్ 45 దీన్ని మనం 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనం ఎనాక్ట్ చేసాం, ఇంక్లూడ్ చేసాం, మనం ముఖ్యంగా అమెండ్ చేసాం అనమాట. 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనం 3 అంశాలు మనం యాడ్ చేసాం కాన్స్టిట్యూషన్కి. ఒకటేమో ఆర్టికల్ 21A, రెండవదేమో అమెండ్మెంట్ ఆఫ్ ఆర్టికల్ 45, అండ్ ఆల్సో వీ హ్యావ్ ఇంక్లూడెడ్ ఆర్టికల్ 51A క్లాస్ K. ఓకే, సో ఈ 3 ఆర్టికల్స్ని మనం అమెండ్ చేయడం జరిగింది. ఆర్టికల్ 21A ఏం చెప్తుంది? రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ బిట్వీన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 6 to 14 years. సో ఈ ఏజ్ బ్రాకెట్ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా సమానంగా మరియు అలాగే ఫ్రీగా అండ్ కంపల్సరీగా ఎడ్యుకేషన్ ఇచ్చేటువంటి ప్రొవిజన్ మనం రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. అలాగే ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ హ్యాస్ బీన్ మేడ్ యాజ్ అ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద స్టేట్. అలాగే పేరెంట్స్ అండ్ గార్డియన్స్ they have to ensure the education opportunity to their children. సో ఈ రకంగా ఆర్టికల్ 51A క్లాస్ Kని మనం రాజ్యాంగంలో యాడ్ చేయడం జరిగింది. తద్వారా మనం ఇంకొకటి ఏం చేసాం, వీ హ్యావ్ ఆల్సో ఎనాక్టెడ్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఆఫ్ 2009 విచ్ ఎన్షోర్స్ ద మెకానిజం హౌ టు ఇంప్లిమెంట్ ద రైట్ టు ఎడ్యుకేషన్ ఇన్ ద కంట్రీ. సో ఆ రకంగా మనం ఈ వెల్ఫేర్ని మనం ఎన్షూర్ చేస్తున్నాం. తర్వాత ఆర్టికల్ 47 ఇదేం చెప్తుంది? డ్యూటీ ఆఫ్ ది స్టేట్ టు రేజ్ ద లెవెల్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ ద స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అండ్ ఇట్ హ్యాస్ టు టేక్ ద మెజర్స్ టు ఇంప్రూవ్ ద హెల్త్ ఇన్ ద కంట్రీ. తద్వారా మనం ఏం చేస్తాం, ఈ పర్టికులర్ ఆర్టికల్ ప్రకారం మనం మన దేశంలో ఒక డీటెయిల్డ్ పబ్లిక్ హెల్త్ సిస్టమ్ని మనం ఎస్టాబ్లిష్ చేసాం. పబ్లిక్ హెల్త్ సిస్టమ్ అట్ డిఫరెంట్ లెవెల్స్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్, కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్స్, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్, ఆ రకంగా మనం హెల్త్ కేర్ సిస్టమ్ని చాలా ఎలాబరేట్గా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మనం ఇంకొక విషయం చూస్తే ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఓకే, అలాగే మనం లిక్కర్ని బ్యాన్ చేస్తున్నాం. వీ హ్యావ్ వాట్ ఈస్ దట్ ఇంటాక్సికేషన్ లిక్కర్ కానీ, ఇంటాక్సికేషన్ లిక్కర్స్ కానీ, అంటే గాంధీయన్ ఐడియల్ అనమాట. అంటే కొన్ని రాష్ట్రాలు ఈ లిక్కర్ని బ్యాన్ చేయడం జరుగుతుంది, అది కూడా వెల్ఫేర్ స్కీమే. అలాగే ICDSని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ICDS అంటే ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా పబ్లిక్ యొక్క న్యూట్రిషన్ పెంచేటువంటి విధానాలు. అలాగే మరొక వైపు లివింగ్ స్టాండర్డ్ పెంచుతున్నాం. అలాగే ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ది పబ్లిక్ హెల్త్, లివింగ్ స్టాండర్డ్ కోసం ఇవన్నీ చేస్తున్నాం. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన లాంటి స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ప్రజల యొక్క జీవన నాణ్యతని పెంచే ప్రయత్నం చేస్తున్నాం. ఇదొక కూడా ఒక వెల్ఫేర్ మెకానిజం. మరొక వైపు ఆర్టికల్ 48A ఇదేం చెప్తుంది? ప్రొటెక్షన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ సేఫ్ గార్డింగ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్. సో ఇది మనం చూస్తే ఇది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ద్వారా మనం దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అలాగే ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ని కూడా మనం ఎనాక్ట్ చేస్తున్నాం. ఓకే, తద్వారా మనం ఒక రకంగా సుస్థిరాభివృద్ధిని మన రాజ్యాంగంలో ఒక ప్రొవిజన్గా మనం యాడ్ చేసుకోవడం జరిగింది. బట్ నాట్ డైరెక్ట్లీ, బట్ ఇట్ ఈస్ అన్ ఇండైరెక్ట్ రిఫరెన్స్. అలాగే ఆర్టికల్ 49 చూడండి.
ఇదేం చెప్తుంది, ప్రొటెక్షన్ ఆఫ్ మాన్యుమెంట్స్ అండ్ ప్లేసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్. తద్వారా వీఆర్ ట్రయింగ్ టు ఎన్షోర్ ద సేఫ్ గార్డింగ్ ద కల్చర్ యాజ్ వెల్. అండ్ సో ఇన్ దిస్ వే వీ హ్యావ్ implemented various welfare schemes and mechanisms for the realization of the directive principles of state policy. Okay, so మనం బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వీ మస్ట్ బిగిన్ ద ఆన్సర్ విత్ ప్రాపర్ ఇంట్రడక్షన్. వాట్ ఆర్ DPSPs అని రాయాలి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే ఏంటో రాయాలి. ఓకేనా, మరి వాటికి స్టేటస్ ఏంటి, దీస్ ఆర్ నాన్ జస్టిసబుల్ అని రాయాలి. ఆ తర్వాత అండ్ దీస్ ఆర్ ఇంప్లిమెంటెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్, అండ్ వాట్ ఆర్ ద వేరియస్ ప్రొవిజన్స్ అండ్ వాట్ ఆర్ ద రెస్పెక్టివ్ welfare mechanisms that are launched in order to implement such provisions. ఆ తర్వాత we must conclude with a positive conclusion. Okay, so ఈ రకంగా we have to write the answer. Okay, right. So what is the conclusion? So the DPSPs are directives to both parliament and executive. The parliament has shown willpower in passing them. Poonchi Commission on Center-State Relations opined that executive needs to do structural reforms in administration to improve their ability to deliver the పబ్లిక్ గుడ్స్ అండ్ సేఫ్ గార్డ్ ద రైట్స్. ఈ రకంగా మనం ఆన్సర్ని కన్క్లూడ్ చేస్తే బాగుంటుంది. తర్వాత ఎక్స్ప్లెయిన్ ఎనీ 5 salient ఫీచర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. చూడడానికి ఇది బేసిక్ క్వశ్చన్ లాగా అనిపిస్తుంది, బట్ మనం ఆన్సర్ రాసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు అటెంప్ట్ విత్ ద సింపుల్ క్వశ్చన్స్. మన సింపుల్ క్వశ్చన్స్ నుంచి అటెంప్ట్ చేసి మెల్లిమెల్లిగా మన స్టాండర్డ్స్ ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటే మన క్వాలిటీ అంటే హై స్టాండర్డ్ క్వశ్చన్స్ కూడా మనం రాసేటువంటి ప్రయత్నం మనం చేయొచ్చు. ముందే మీరు కాంప్లెక్స్ క్వశ్చన్తో స్టార్ట్ చేశారనుకోండి, మీకు ఉన్నటువంటి ఆ కాన్ఫిడెన్స్, ఆ విల్ పవర్ అంతా కూడా కాంప్రమైజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏం చేయాలి, యూ నీడ్ టు స్టార్ట్ విత్ ద సింపుల్ క్వశ్చన్స్ అండ్ యూ హ్యావ్ టు రైజ్ యువర్ స్టాండర్డ్. ఓకే, సో కాబట్టి మనం ప్రతి ఆన్సర్ కూడా ఖచ్చితంగా మనం 3 అంశాలు మనం బాగా పరిగణలోకి తీసుకోవాలి. ఇంట్రొడక్షన్, బాడీ అండ్ కన్క్లూజన్. ఈ మూటిని మనం ప్రాపర్గా మనం రాయాల్సిన అవసరం ఉంటుంది. అన్నిటికీ ఒకేలాగా మనం బాడీ, కన్క్లూజన్ ఉండదు అండ్ ఇంట్రొడక్షన్ కూడా క్వశ్చన్ టు క్వశ్చన్ ఇది వేరీ అవుతుంటుంది అనమాట. ఓకేనా, సో బేస్డ్ ఆన్ ద డిమాండ్ ఆఫ్ ది క్వశ్చన్ వీ హ్యావ్ టు ఎన్షోర్ ద ప్రాపర్ ఇంట్రొడక్షన్. సో ఇప్పుడు చూడండి, ఎక్స్ప్లెయిన్ ఎనీ 5 salient ఫీచర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగంలో కనీసం 5 ఇంపార్టెంట్ ఫీచర్స్ గురించి రాయమని అడుగుతున్నాడు. సో ఇప్పుడు ఆన్సర్ ఎలా రాయాలి అంటే యూ హ్యావ్ టు బిగిన్ విత్ దిస్ కైండ్ ఆఫ్ ఇంట్రొడక్షన్. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ వెరీ డైనమిక్ క్రియేషన్ ఆఫ్ అవర్ లా మేకర్స్. సో మన కాన్స్టిట్యూషన్ మేకర్స్ ఎవరైతే మన ఫోర్ ఫాదర్స్ ఉన్నారో ఇట్ ఈస్ దేర్ డైనమిక్ క్రియేషన్. అండ్ ద బ్యూటీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లైస్ ఇన్ ద డెమోక్రటిక్ ప్రాసెస్ బై విచ్ ఈచ్ క్లాస్ వాజ్ డెలిబరేటెడ్ అండ్ కన్సెన్సస్ అరైవ్డ్ త్రూ రెస్పెక్ట్ అండ్ టాలరెన్స్ ఫర్ ఆల్ ద వ్యూస్ అండ్ ఎక్స్ప్రెషన్స్. సో ఇప్పుడు చూడండి, మనం ఏం రాయొచ్చు అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్, మీరు ఇలా కూడా రాయొచ్చు, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ ద లెంతియెస్ట్ కాన్స్టిట్యూషన్ అండ్ it is the constitution which addresses the complexity and diversity in the Indian society. ఇంత బహుళత్వం, ఇంత సంక్లిష్టత ఉన్నటువంటి సొసైటీకి ఒక రాజ్యాంగాన్ని తయారు చేయడం అంటే అంత ఈజీ టాస్క్ కాదు. సో దట్ ఈస్ ద రీజన్ వై ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ వెరీ మచ్ యూనిక్ కాన్స్టిట్యూషన్ ఇన్ ఆల్ ఇట్స్ సెన్సెస్. ప్రపంచంలో ఉన్న కాన్స్టిట్యూషన్లలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎందుకు అంత యూనిక్ అంటే ఇంత కాంప్లెక్సిటీని అడ్రస్ చేయగలిగింది మన కాన్స్టిట్యూషన్. ఇంతమందికి మన రాజ్యాంగం ఆమోదయోగ్యం అయిందంటే దిస్ ఈజ్ ఆల్ ద క్రెడిట్ దట్ గోస్ టు ద కాన్స్టిట్యూషనల్ మేకర్స్. కాబట్టి మరి దేనివల్ల ఇండియన్ కాన్స్టిట్యూషన్ చాలా యూనిక్ అంటే మనం ముఖ్యంగా ఇక్కడ 5 లక్షణాల గురించి రాయమంటున్నాడు. సో ఏం రాస్తున్నాం, లెందియెస్ట్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్. ఎందుకు లెందియెస్ట్? ఇప్పుడు లెందియెస్ట్ అంటే మనం వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టర్మ్స్. మోర్ దాన్ 470 ఆర్టికల్స్ ఉన్నాయి మన రాజ్యాంగంలో, 12 schedules ఉన్నాయి, 22 parts ఉన్నాయి, టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ వచ్చేసి 25. మరి ఎందుకు బల్కీ కాన్స్టిట్యూషన్ అంటే in order to address all the diversity in the country. It is a single constitution for both center and states. Geographical extent చాలా ఎక్కువ ఉంది, హిస్టారికల్ బేసిస్ ఉంది. ఎందుకంటే మనం 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్కి మనం దీన్ని ఒక కాపీగా మనం భావిస్తాం. ఎందుకంటే అంత స్ట్రక్చరల్ ప్రిన్సిపల్స్ మనకు 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్లో ఉన్నాయన్నీ కూడా మన రాజ్యాంగంలో మనం చూడడం జరుగుతుంది. ఓకే, సో కాబట్టి అండ్ దెర్ ఈస్ ఆల్సో రీజన్ ఆఫ్ లీగల్ ఎక్స్పర్ట్స్ ఇన్ ద కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ. లీగల్ ఎక్స్పర్ట్స్ ఉంటే ఏమవుతుంది, చాలా రకాలుగా కాంప్లెక్సిటీస్ అండ్ లెందీ ప్రొవిజన్స్ యాడ్ అవ్వడానికి అవకాశం ఉంది. తద్వారా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏమంటున్నాం, లెందియెస్ట్ కాన్స్టిట్యూషన్ అంటున్నాం. ఇప్పుడు మనం లెందియెస్ట్ అంటున్నప్పుడు ఇంకొక విషయం చూడండి, అమెరికన్ కాన్స్టిట్యూషన్లో మనం టోటల్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ చూస్తే అప్రాక్సిమేట్లీ 4000 వర్డ్స్ ఉంటాయి అమెరికన్ కాన్స్టిట్యూషన్లో. ఎందుకంటే అమెరికాలో ఫెడరల్ కాన్స్టిట్యూషన్ వేరు, స్టేట్ కాన్స్టిట్యూషన్ వేరు. అదే ఇండియాలో చూస్తే ఇట్ ఈస్ ద కంబైన్డ్ కాన్స్టిట్యూషన్ ఫర్ బోత్ సెంటర్ అండ్ స్టేట్స్. కాబట్టి మనకు దాదాపుగా 2.5 lakh వర్డ్స్ ఉన్నాయి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో. ఈ మెజర్ ద్వారా మనం చెప్పవచ్చు ఇండియన్ కాన్స్టిట్యూషన్ లెంతియెస్ట్ కాన్స్టిట్యూషన్. ఓకే, అలాగే ద ఫ్రేమర్స్ ఆర్ టు ఇన్కార్పొరేట్ అండ్ అక్యుములేట్ ఎక్స్పీరియన్స్ గ్యాదర్ ఫ్రమ్ ఆల్ ద నౌన్ సోర్సెస్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్స్.
ముఖ్యంగా అంబేద్కర్, మనం ఇలాంటి స్టేట్మెంట్స్ కూడా రాయొచ్చు. ఓకే, అకార్డింగ్ టు అంబేద్కర్, he has proudly acclaimed that we have ransacked all known constitutions in the world and we made such provisions which are సూటబుల్ టు ద ఇండియన్ కండిషన్స్ అని చెప్పాడు అనమాట. ఇప్పుడు చూడండి, ఫండమెంటల్ రైట్స్ తీసుకుందాం, అమెరికా నుంచి DPSP నుంచి తీసుకుందాం, మనం ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి ఫండమెంటల్ డ్యూటీస్ USSR కాన్స్టిట్యూషన్, అలాగే ఫెడరేషన్ విత్ స్ట్రాంగ్ సెంటర్ కెనడా, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ బ్రిటిష్, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ బై లా జపాన్. ఈ రకంగా మనం ముఖ్యంగా ఆన్సర్ రాసినప్పుడు యూ కెన్ ఆల్సో మేక్ ద సూటబుల్ ప్రజెంటేషన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్రాఫ్స్, చార్ట్స్, ఇలాంటివి కూడా చేయొచ్చు అనమాట. సరే, పాలిటీలో అంతా మనం చేయకుండా కనీసం మైండ్ మ్యాప్స్ అయినా వేయడానికి అవకాశం ఉంది ఈ రకంగా. తర్వాత కాంప్రమైజ్ బిట్వీన్ జ్యుడిషియల్ రివ్యూ అండ్ పార్లమెంటరీ సుప్రీమసీ. ఇక చెప్పాలంటే పార్లమెంటరీ సుప్రీమసీకి, జ్యుడిషియల్ రివ్యూకి ఒక రకంగా సింథసిస్గా మన రాజ్యాంగాన్ని భావించవచ్చు అనమాట. ఓకే, ఎందుకంటే మనం పార్లమెంట్ చేసిన ఇవన్నీ కూడా అల్టిమేట్ ఏం కాదు. సో దిస్ కెన్ బి రివ్యూడ్ బై ద జ్యుడిషియరీ యొక్క జడ్జిమెంట్స్ని కూడా రివ్యూ చేసేటువంటి అధికారం పార్లమెంట్కి ఉంది. ఇది ఒక యూనిక్ బ్లెండ్ అనమాట. ఒకవైపు పార్లమెంటరీ సావరిటీ ఉందంటున్నాం, మరొకవైపు జ్యుడిషియల్ సుప్రీమసీ కూడా ఉందంటున్నాం. సో దిస్ ఈజ్ వాట్ ద యూనిక్ బ్లెండ్. సో ఈ రకంగా మనం రాయొచ్చు అనమాట. ఆ రకంగా చూస్తే ఇంకొకటి, ఏ ఫెడరల్ సిస్టమ్ విత్ యూనిటరీ బయాస్. చూడడానికి ఇండియా ఫెడరలిజం లాగానే ఉంటుంది, కానీ అండర్లైన్గా ఇట్ గివ్స్ వెరీ హ్యూజ్ పవర్స్ టు ద సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, సో కాన్స్టిట్యూషన్ ఎనేబుల్స్ ద ఫెడరేషన్ టు ట్రాన్స్ఫార్మ్ ఇట్ సెల్ఫ్ ఇన్ టు ద యూనిటరీ స్టేట్. ముఖ్యంగా రాజ్యాంగంలో మనకు 3 లిస్ట్స్ ఉన్నాయి, యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ కాంకరెంట్ లిస్ట్. అంటే ఏ రెస్పెక్టివ్ గవర్నమెంట్ ఏ సబ్జెక్ట్స్ విషయంలో తను చట్టాలు చేయొచ్చు, అడ్మినిస్ట్రేషన్ చేయొచ్చు అనేది రాజ్యాంగంలో స్పెషల్ మెన్షన్ చేయబడి ఉంది. మనకు ఆర్టికల్ 246 ఉంది. మనం ఆర్టికల్స్ కూడా మెన్షన్ చేస్తే బాగుంటుంది. ఓకేనా, యూ కెన్ ఆల్సో మెన్షన్ ఆర్టికల్స్. ఓకే, వేర్ ఎవర్ ఇట్ ఈస్ సూటబుల్, వేర్ ఎవర్ ఇట్ ఈస్ మ్యాచింగ్. అలాగే ముఖ్యంగా మన రాజ్యాంగం చూస్తే మనకు సెంట్రల్ గవర్నమెంట్కి ఒక సెపరేట్ లిస్ట్ ఉంది, యూనియన్ లిస్ట్ అని, స్టేట్ గవర్నమెంట్కి స్టేట్ లిస్ట్ ఉంది, రెండింటికి కాంకరెంట్ లిస్ట్ ఉంది. మ్యాటర్స్ ఆఫ్ ది నేషనల్ ఇంపార్టెన్స్ ఇన్ ద యూనియన్ లిస్ట్ అండ్ మ్యాటర్స్ ఆఫ్ ది స్టేట్ ఇంపార్టెన్స్ ఇన్ ద స్టేట్ లిస్ట్ అండ్ మ్యాటర్స్ విచ్ ఆర్ నేషనల్లీ ఇంపార్టెంట్ అండ్ బెటర్ ఎగ్జిక్యూటెడ్ బై ద స్టేట్స్ ఆర్ ప్లేస్డ్ అండర్ ద కాంకరెంట్ లిస్ట్. ఆ రకంగా మనం చెప్పొచ్చు. బట్ అట్ ద సేమ్ టైమ్, ఇన్ ద కేస్ ఆఫ్ ఎమర్జెన్సీస్ వాట్ విల్ హ్యాపెన్? The Indian state will be transformed itself from federal status to unitary feature. సో ఈ రకంగా సెంట్రల్ గవర్నమెంట్కి చాలా అన్లిమిటెడ్ పవర్స్ అనేటివి మనం ఎన్షూర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ ఎ ఫెడరల్ సిస్టమ్ విత్ ద యూనిటరీ బయాస్. నాట్ ఓన్లీ దిస్, దెర్ ఆర్ మెనీ యూనిటరీ ఫీచర్స్. ఎగ్జాంపుల్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఓకే, CAG, ఇవి రెండు కూడా యూనిటరీ ఫీచర్స్ ఉన్నటువంటి ఆస్పెక్ట్సే. ఓకే, అలాగే ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ, కామన్ జ్యుడిషియరీ ఫర్ యూనియన్ అండ్ స్టేట్స్. మరి హయ్యర్ జ్యుడిషియరీకి సంబంధించినటువంటి జడ్జెస్ని ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో హైకోర్టు జడ్జెస్ని కానీ సుప్రీంకోర్టు జడ్జెస్ని కానీ అపాయింట్ చేసేది ఎవరు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఎలక్షన్ కమిషన్ ఎందుకు యూనిటరీ ఫీచర్ అంటున్నాం? బికాస్ ఇట్ ఈస్ అపాయింటెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ విచ్ కండక్ట్స్ ఎలక్షన్ ఫర్ ద సెంట్రల్ లెజిస్లేచర్ అండ్ స్టేట్ లెజిస్లేచర్. CAG, ఇట్ ఈస్ ద సుప్రీం ఆడిటింగ్ ఏజెన్సీ ఇన్ ద కంట్రీ అండ్ ఇట్ కండక్ట్స్ ఆడిట్ ఫర్ బోత్ సెంట్రల్ ఫైనాన్సెస్ అండ్ స్టేట్ ఫైనాన్సెస్. అర్థమవుతుందండి? ఈ రకంగా మనం కొన్ని రిఫరెన్సెస్ ఇవ్వచ్చు, కొన్ని ఎగ్జాంపుల్స్ రాయొచ్చు అనమాట. ముఖ్యంగా మీరు ఏ పాయింట్ రాసినా కానీ దాన్ని ఏదో రకంగా ఒక ఎగ్జాంపుల్స్తో సబ్స్టాన్షియేట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎగ్జాంపుల్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ GS ఆన్సర్స్. బట్ యూ డోంట్ చేస్ ద ఎగ్జాంపుల్స్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ రైటింగ్ ఎనీ స్టేట్మెంట్. ఎగ్జాంపుల్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయకండి. యూ మస్ట్ రిఫర్ ద ఎగ్జాంపుల్స్, బట్ యూ డోంట్ చేస్ ద ఎగ్జాంపుల్స్ ఆల్ త్రూ అవుట్ ద ఆన్సర్స్. ఓకే, అలాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్ మరొక వైపు ఏమంటున్నాం? మోర్ ఫ్లెక్సిబుల్ దాన్ ద రిజిడ్ అంటున్నాం. ఓకే, రిజిడిటీ ఉంది, ఫ్లెక్సిబిలిటీ ఉంది. రిజిడిటీ అంటే ఏంటి? ఇట్ ఈస్ అ డిఫికల్ట్ ప్రొసీజర్ టు బి అడాప్టెడ్ ఫర్ ద అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఫ్లెక్సిబుల్ ప్రొసీజర్ అంటే ఈజీ ప్రొసీజర్ అనమాట. సో అంటే చాలా ప్రొవిజన్స్ మనం చూస్తే ఓకే మనం ఈజీ ప్రొసీజర్ ద్వారా అమెండ్ చేయొచ్చు. మోస్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ మే బీ అమెండెడ్ బై స్పెషల్ మెజారిటీ ఆఫ్ ది యూనియన్ పార్లమెంట్. సో యూనియన్ పార్లమెంట్ స్పెషల్ మెజారిటీ ద్వారా, స్పెషల్ మెజారిటీ అంటే ఏంటి? 2/3 ఆఫ్ ది మెంబర్స్ ప్రెసెంట్ అండ్ ఓటింగ్, దట్ మస్ట్ బీ ఈక్వల్ టు ద వాట్ ఈస్ దట్ half of the total strength of the house. సో దాన్ని స్పెషల్ మెజారిటీ అంటున్నాం. సో ఆ రకంగా లెజిస్లేషన్ అనేది యూనియన్ లెజిస్లేచర్లోనే ఇనిషియేట్ అవుతుంది. అంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఇనిషియేట్ అయ్యేది యూనియన్ లెజిస్లేచర్లోనే, ఎనాక్ట్ అయ్యేది కూడా యూనియన్ లెజిస్లేచర్ ద్వారానే. చాలా వరకు ప్రొవిజన్స్ ఈ పద్ధతిని మనం అనుసరిస్తున్నాం. అలా చాలా తక్కువ ప్రొవిజన్స్ మాత్రమే వీఆర్ అడాప్టింగ్ ద సెకండ్ ప్రొసీజర్. వాట్ ఈస్ దట్? enactment of the law by the central legislature and ratification by at least half of the స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. అంటే ఖచ్చితంగా సగం రాష్ట్రాల శాసనసభల ద్వారా మనకు అప్రూవల్ రావాలన్నమాట రాజ్యాంగ సవరణ అనేది. ఎలాంటి విషయంలో? ఫెడరల్ మ్యాటర్స్ విషయంలో. అంటే ముఖ్యంగా సపోజ్గా స్టేట్ లిస్ట్కి సంబంధించినటువంటి ఐటమ్ని సెంట్రల్ లిస్ట్లోకి చేర్చాలనుకున్నారు అనుకోండి, లేకపోతే కాంకరెంట్ లిస్ట్లోకి చేర్చాలనుకున్నారు అనుకోండి, అలాంటి పరిస్థితుల్లో ఏం కావాలి? యూ నీడ్ టు ఎన్షూర్
that particular amendment is approved by at least half of the state legislative assemblies. ముఖ్యంగా 97th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే 2011, దీని ద్వారా మనం కోఆపరేటివ్స్ని మనం యాడ్ చేయడం జరిగింది రాజ్యాంగంలోకి. ముఖ్యంగా ఆర్టికల్ 19 క్లాస్ 1 సబ్ క్లాస్ సిలోకి యాడ్ చేస్తాం, రైట్ టు ఫార్మ్ యూనియన్స్ అండ్ అసోసియేషన్స్ అండ్ కోఆపరేటివ్స్ అని చెప్పేసి కోఆపరేటివ్స్ హ్యాస్ బీన్ యాడెడ్, ద టర్మ్ కోఆపరేటివ్స్ హ్యాస్ బీన్ యాడెడ్. అలాగే ఆర్టికల్ 43బీని యాడ్ చేస్తాం, స్టేట్ హ్యాస్ అ రెస్పాన్సిబిలిటీ టు ఎంకరేజ్ ద కోఆపరేటివ్స్. అలాగే పార్ట్ 9బీని యాడ్ చేస్తాం, సో విచ్ ఎన్షోర్స్ ద స్ట్రక్చర్ అండ్ ద అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఫర్ ద కోఆపరేటివ్స్ ఇన్ ద కంట్రీ. కానీ ఈ సవరణని మన పార్లమెంట్ ఏం చేసిందంటే కేవలం పార్లమెంటే ఎనాక్ట్ చేసింది. ఇట్ డి నాట్ రిఫర్ దిస్ పర్టికులర్ అమెండ్మెంట్ యాక్ట్ టు ద అప్రూవల్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. తద్వారా ఏం జరిగింది, సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే దిస్ పార్ట్ 9B ఈజ్ నాట్ అప్లికేబుల్ ఇన్ ద కేస్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్స్ అని చెప్పింది. సో ఇలాంటి ఇష్యూస్ మనం బాగా గుర్తుంచుకోవాలి. ఏ రకంగా న్యాయ వ్యవస్థ, ముఖ్యంగా హౌ ఈజ్ ఇట్ ప్రొవైడింగ్ ద బ్యాలెన్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ అనేది కూడా మనం నేర్చుకోవాలన్నమాట. సో ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్పా. సో రాజ్యాంగాన్ని ముఖ్యంగా ఎలా అమెండ్ చేస్తున్నాం, ఫ్లెక్సిబుల్ ప్రొసీజర్ ద్వారా అమెండ్ చేస్తున్నాం, అలాగే రిజిడ్ ప్రొసీజర్ ద్వారా అమెండ్ చేస్తున్నాం. సో ఆ రకంగా మనం చూస్తున్నాం అనమాట. సో ఇప్పుడు మనం ఈ రకంగా 5 ఫీచర్స్ రాసాం. ఏం రాసాం, లెంతియస్ కాన్స్టిట్యూషన్ రాసాం, అలాగే ముఖ్యంగా వాట్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని రాసాం, అలాగే కాంప్రమైజ్ బిట్వీన్ జ్యుడిషియల్ రివ్యూ అండ్ పార్లమెంటరీ సుప్రీమసీ గురించి రాసాం, ఏ ఫెడరల్ సిస్టమ్ విత్ యూనిటరీ బయాస్ అని రాసాం, అలాగే మోర్ ఫ్లెక్సిబుల్ దాన్ ద రిజిడ్ అని రాసాం. ఈ రకంగా 5 ఫీచర్స్ రాసాం. సో లెట్ us కన్క్లూడ్ ద ఆన్సర్. ఎలా కన్క్లూడ్ చేయాలి, పార్లమెంట్ హ్యాస్ గివెన్ పవర్ టు alter and modify many provisions of the constitution by a simple majority required for the general legislation. సో ఈ రకంగా మనం అంటే చాలా ప్రొవిజన్స్ మనం మార్చొచ్చు అని రాసాం. ఓకే, సో ఆ రకంగా రాసిన తర్వాత వీ హ్యావ్ టు కన్క్లూడ్ ద ఆన్సర్ విత్ ఎ ప్రాపర్ కన్క్లూజన్. ఏమని అంటే, సో ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ అ ఇంపార్టెంట్ లా ఆఫ్ ది ల్యాండ్, ఇట్ ఈస్ అ ప్రిన్సిపల్ లా ఆఫ్ ది ల్యాండ్ విచ్ విల్ ఎన్షూర్ ద డెమోక్రటిక్ లైఫ్ and which will ensure the democratic processes in the country by providing various features అని చెప్పేసి మనం కన్క్లూడ్ చేస్తే బాగుంటుంది. అండ్ వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్? బికాస్ ఆఫ్ వేరియస్ ఫీచర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అటెంప్ట్స్ టు అచీవ్ సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ జస్టిస్ ఇన్ ద కంట్రీ. సో అని చెప్పేసి మనం ఆన్సర్ని కన్క్లూడ్ చేయొచ్చు. సో ఇలాంటి జనరల్ ఆన్సర్కి మీరు ఏ కన్క్లూషన్ రాసినా ఫిట్ అవుతుంది. ఎందుకంటే దిస్ క్వశ్చన్ హ్యాస్ బీన్ ఆస్క్డ్ ఇన్ దిస్ వే, ఎక్స్ప్లెయిన్ ఎనీ 5 salient features ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని అడిగాడు కాబట్టి యూ కెన్ రైట్ ఎనీ ఫిట్టింగ్ కన్క్లూషన్. సో విచ్ ఎవర్ సూట్స్ ద ఆన్సర్ వెన్ యూర్ అటెంప్టింగ్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఓకే, సో దెర్ ఈస్ నో స్టాండర్డ్ యూ కెన్ రైట్ ఎనీ కన్క్లూషన్ దట్ ఈస్ సూటబుల్. ఓకే, సో ఈ రకంగా మీరు కన్క్లూషన్ రాస్తే బాగుంటుంది అనమాట. ఓకే, సో మీరు ముఖ్యంగా ఈ ఎగ్జామ్ 360 అనేది మంచి ప్లాట్ఫామ్ మీకు. ఎందుకంటే ఈ గ్రూప్ 1 టెస్ట్ సిరీస్కి వీ విల్ స్టార్ట్ విత్ ద బేసిక్స్ అండ్ ఎండ్ అప్ విత్ ఆల్ ద కాంప్లెక్స్ అండ్ స్టాండర్డ్ క్వశ్చన్స్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ TSPSC మెయిన్స్ రైటింగ్ ప్రాక్టీస్. ఓకే, సో కాబట్టి మిగతా వాటి కోసం మీరు యూ హ్యావ్ టు స్కాన్ ద కోడ్ అండ్ కాంటాక్ట్ దిస్ పర్టికులర్ కాంటాక్ట్ నెంబర్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వైరీస్ ప్లీజ్ పోస్ట్ అండర్ దిస్ పర్టికులర్ వీడియో.